కస్బా వార్తలకు స్వాగతం. తెలంగాణలో ముదిరాజ్ సమాజం పునర్వర్గీకరణ డిమాండ్ మళ్లీ వేడెక్కింది. ప్రస్తుతం బీసీడీ వర్గంలో ఉన్న ఈ సమాజాన్ని బీసీఏలోకి మార్చాలని కోరుతూ ముదిరాజ్ సంఘాలు ప్రభుత్వం మరియు బీసీ కమిషన్ను సంప్రదిస్తున్నాయి. 2022లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలు మరియు 2026లో జరిగిన SEEPC సర్వే 2026 నివేదికలు ఈ డిమాండ్కు బలం చేకూర్చాయని సంఘాలు చెబుతున్నాయి. ఆ సర్వేలో ముదిరాజు సమాజం విద్య, ఉపాధి, ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడి ఉందని పేర్కొన్నట్లు వారు వాదిస్తున్నారు. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశంపై హామీ ఇచ్చిన విషయాన్ని కూడా సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఆ హామీ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముదిరాజ్ విద్యావంతుల వేదిక నాయకులు రాష్ట్ర మంత్రులు, తెలంగాణ స్టేట్ బీసీ కమిషన్ సభ్యులను కలిసి వినతి పత్రం అందజేశారు. కమిషన్ చైర్మన్ సర్వే నివేదికపై సబ్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై హైకోర్టు న్యాయవాది కిషన్ మామిళ్ళ మాట్లాడుతూ ముదిరాజులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని, దీనిపై వెంటనే ముదిరాజు సమాజం స్పందించాలని అన్నారు. ముదిరాజు సమాజానికి డాక్టర్ చింతకాయల దినేష్ కుమార్ చేస్తున్న సేవలను స్వాగతించాలని అన్నారు. ముదిరాజ్ న్యాయవాదుల తరపున మళ్లీ కోర్టును ఆశ్రయించే పరిస్థితులు ప్రభుత్వాలు తీసుకోకూడదని అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై సమాలోచనలు చేయాలని న్యాయవాది డాక్టర్ కిషన్ మామిళ్ళ అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ విద్యావంతుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ చింతకాయల దినేష్ కుమార్ ముదిరాజ్, కన్వీనర్ డాక్టర్ నగేష్, డాక్టర్ చెన్నయ్య, ప్రముఖ సామాజిక కార్యకర్త పిట్టల కిరణ్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ ఈర్ల రాకేష్, డాక్టర్ మల్లికార్జున్, నాగరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.